కనుక ఎల్లవా నీ మాట కాదంటలేను లేదంటలేను కానీ కిందికెళ్ళి మీద దాకా చెప్పినవు కానీ అవి ఉంటే ఏమవుతుంది అంటవా ఏంటన్నవా తమ్మి మంచిగా అర్థం చేసుకో ఏనాడు ఒక్క గుడ్డేలు పాదాలు ఉన్న పిల్లని ఎందుకు అద్దంటవా గుడ్డేలు పాదాలు ఉన్న పిల్లని వేసుకున్నావనుకో ఎల్లక్క పుల్లక్క రాదక్క రంగక్క పెళ్లికి వచ్చిన వాళ్ళు మంగళారతి వచ్చి ఆడిగుడ్డి అంటదట పిల్ల నువ్వు కొత్తగాడు పెడతాను అవ్వగారు సంసారం ఇంకా ఇవ్వాలి ఏ కుడికాలు పెట్టు గుడ్డేలు పాదం అవ్వకేరకనా ఆ తీసి ఆ పాదం పెట్టంగానే 60 ఏళ్ళ సంసారం ఆయన అడికింద పడిపోతుంది రా తమ్ముడు పాదాలు అయితే నమ్మద్దు మరి పిక్కల తోటి ఉన్న పిల్లని వేసుకుంటే ఏమైతుంది అంటవా పిక్కల తోటి ఉన్న పిల్లని వేసుకుంటే ఎదురు చూసినట్టు ఎన్నటికైనా పిల్లలు కాదురా ఇప్పుడు కొత్తదాన్ని అయితే తమ్ముడా మరి తాగుడు గాళ్ళు ఉంటే ఏమంటున్నావా తాగుడు గాళ్ళు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అత్త మీద కూడా అత్తొక్క మాట అంటే గిసొంటి పండుగ నాడు 2 రోజులు ఒక్క పొద్దున్నాక కోపం బాగరాదవ్వా మంచిగా నీకే అయినా 2 రోజులు ఒక్క పొద్దుంటే కోపం బాగత్తది ఒక్క పొద్దు అన్న పేరే కానీ సాటి కరెంట్ పనులు తింటారు పాలు తాగుతారు అటుకులు కుక్కుతారే ఒక్క పొద్దు అన్ని నడుస్తాయి ఏ ఒక్క పొద్దు కదా నన్ను లేపకు ఏదన్నా ఉంటే నువ్వు చెప్పేందో మనం ఒక్క పూట తింటాం కానీ వాళ్ళు 66 రకాలు తింటారా ఏ ఒక్క పొద్దు కానీ మాత్రం ఆయనాడు త్వరగా ఈ తాగుడుగా ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అత్తే ఒక్క పొద్దు కోడలతో నడు ఒక్కళ్ళు ఆగుతలేరు మంచోళ్ళు కాదు ఇంకా మంచినీళ్ళ బావి కాడికి పోయి ఒక కుండలు ఇల్లెత్తుకరా అనగానే అత్త మీద కొడలా చెప్పాలి 2 చేతులు 2 కుండలు పడుతుంది సందేహం చిన్నగుండే తన వస్తుందిరా ఈ కుండ ఇటు వలిగిపోతుంది ఆ కుండ అటు వలిగిపోతుంది కుమ్మరుని తిడతా అని వాంగ ఆలిపోను ఏం కుండలు ఇచ్చింది మొన్న వేసి చూడదక్క కుంచాడు బుజ్జం కుమ్మరుని అంటే చూడన సర్పం ఉంటే చూడన సర్పం ఉన్న పిల్లను పెళ్లి చేసుకుంటే లగ్గమైనాక 6 నెలలన్న తిరగది అవ మొగన్ని మింగుతుంది నీళ్ళు తాగుతుంది ఏనాడు పిండెల కోరుతుంది నీకు పని చేయదు మరి ఊసరంలో ఉంటే ఈ ఊసరంలో ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఇటువంటి పండుగ అయినాడు పబ్బ అయినాడు ఒక్క చీర కొనుక్కుంటదిరా ఈ అత్త 1000 రూపాయలు ఇస్తే 500 కలిపి 1500 చీర కొంటదిరా ఇక 1500 చీర కొంటే ఊసరంలో శాలలో ఎక్కడికనా ఇటువంటి పండుగ అయినాడు ఎగెత్తది ఇక ఎగెత్తదిరా ఆ పాయింట్ ఎగేసినట్టు అది వాళ్ళకి విడిసకన్నా అద్వారం అవుతుందిరా తమ్మి ఏం చీర ఇచ్చింది అని చీర ఇచ్చిన తిడతారా కానీ బొర్రగడుకుంటే పోనికి ఆశ అప్పుడు ఇప్పుడు 3 4 5 6 గొడవీకలు తెస్తాడు పనులు ఇస్తూనే ఉంటారా మేస్తూనే ఉంటది తిన్నా కొద్దీ బొర్ర పెరుగుతుంది కానీ పేట్మే బచ్చనహి తమ్మి కడుపున్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అత్త కీడు ఇలా నువ్వు అత్త మీద కొడలు అయితే పురా ఎండకపోతాను నువ్వు పెడతలేదో మీ అత్త మీ అత్తను తిడతారు ఈ భుజాలు ఎత్తుంటే మేరోళ్ళ కీడు మేరెళ్ళ కట్టా భుజాలేమో గిక్కన్నా ఎట్ల కీడు అంటవా ఈ పండుగ నాడు జాకెట్ పీ తీసుకుపోయి మేరైనకి ఇస్తారు భుజాలు ఎత్తనే సంగతి ఆయన ఎరకనా పొలితీయంగా బరాబర్ ఉంటది ఇంటికి వచ్చి ఎగిరిత పెట్టగానే ఓడిబియ్యం చెప్పడం వసుకొని చేయ అంటాడు ఆయన తెగెత్తదిరా నడిపుల పట్టుకు అంటాడు ఆ మందిరం నీ పెళ్ళ చదివితే నీ చదివినట్టు కదా తప్పకుండా అన్నేవాళ్ళు గట్టవాలి నువ్వు సూదు బట్టి వాళ్ళ కుట్టేయవలసి వస్తుంది అది నీకు పని చేయండి అమ్మి ఈ పెదవులు దొడ్డు పెదవులు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అది మొగోని అంటావా ఇక నాగడికి పోయేది ఆ ఎట్లాడ కట్టేసి ఇంటికి వచ్చి పెట్టే చెల్లి కానీ ఏంటివి ఇప్పుడు ఈ పెదవులేమో ఎత్తుండే అన్నం ఈ పెదవులేమో ఎత్తుండే ఇక ముద్దాపు ఎత్తుంది ముందర పెడుతుంది ఇంత షార్ చేయలేదా అని నువ్వు మీదికి చూసుకుంటా అంటే అది మాట్లాడిన కొద్దీ ఆ సొల్లు పోయి అన్నంలో పడితే అది షారు షారని తింటావు తమ్మి ఇష్టం సార్ ఎన్ని చేయలేదు ఇష్టం సార్ ఏనే చేయలేదు ఇంటికి చూస్తాను చూడవు ఈ సందువన్ను ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటే ఇలా పండుగ అవుతుంది ఈ గొట్టదేవ ఇంటికాడ మళ్ళీ ఇంటికాడ పండుగ అవుతుంది ఈ పిల్ల ఉన్నది ఉంటది అట్టిగానే ఏ గిడ నైతం పెట్టన్నా గాడ నైతం పెట్టన్నా అని ఏమింత వంగుతుందిరా ఇక ఈ మాట్లాడుకుంటే పెట్టాలని నైతాలు పెడితే తెలిసిన వాళ్ళు అయితే ఈ మాట్లాడుకుంటే పెట్టే వరకు సందువన్లకి వెళ్ళి తుంపిరు పోయా నైతవల పడితే ఇక్కడ ఉన్న దేవుడు అరగంటలకు వెళ్ళి గట్టల్లో పడుతుంది నాలిక మచ్చున్న పిల్లని పెళ్లి ఇటువంటి పండుగ కాబట్టి ఇరుగోళ్ళు పొరుగోళ్ళు ఊరోళ్ళు వాడోళ్ళు పిల్లగాళ్ళు వస్తారా ఒకవేళ అనే అన్నది అది కోపం వచ్చి పూర్వం తలపండు వాళ్ళ అన్నదా వారమన్న తిరుగుతుందా తమ్మి అది నీకు అల్లది పాపట్ల సుడున్న పిల్లని పెళ్లి చేసుకుంటే పెద్ద బావకీడు అరే కంటె మెల్లున్న పిల్లని పెళ్లి చేసుకుంటే పొద్దు పొడుగుతుందిరా పొద్దు పడుతుంది పొద్దు పొడుగును అంటే
మొగోళ్ళు ఎల్లన్న మల్లన్న పోతా అంటే ఇవి అడుగుతుంది కానీ ఇటు చూసినట్టు అనిపిస్తుంది ఆ బాధ భరించరాని బాధ. ఇక షిప్ రెంటికలు ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటే అత్త కీర్రా ఇక ఇట్లా సట్టి ముందట పైరగాడుకులు వస్తాయిరా ఇక షిప్ రెంటికల ఎంత గుంజి కుర్వదారం ముడేసినా కొన్ని ఊసిపోతాయి ఎంటికలు కొన్ని ఊసిపోయినాయి ఈ పైరగాడుకు ఏం చేస్తే ఈనంగా గాడపతి అటు పోతాయి అనంగా గాడపతి ఇటు పోతాయిరా మరి ఎంత గుంజి ముడేసినా వీటి పాడుగా నాకు అల్లకి అందయిరా వీళ్ళు అబ్బర్లకు అందయిరా అందుకని ఇక అత్తని తిడతారు నూనె తెస్తారు కదా పిల్ల షిప్ రెంటికలు అవి పాడైనాయి అని అత్త కీడత్తది అద్దు నడ్డి ముక్కున్న పిల్లలు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ ఏసీ పక్క పొంటల్లో బట్టలు ఖరాబ్ చేస్తుంది ముచ్చట పెడుతుంది పక్క పొంటల్లో పుయ్యదా ఏమైనా నువ్వు నిన్న కనబడుకో ఈ సీర ఎవరు పెట్టిర్రు సీరే అయినా ఎక్కడ కుట్టించినావు రావును నువ్వు కథలు చెప్తున్నావా నిజంగా అత్తు తమ్మి మెడలు పొడుగున్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అవసరం కీడు లగ్గమైందా తమ్మి నీకు చేసుకో ఇన్నుంటాయి ఆ పరంపోగు బతుకు సూపర్ బతుకు. అయితే అవసరంలేమో కాడ మనమేమో గీడ ఎత్తంటావా అయితే ఈ మెడలు పొడుగున్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే 5 తులాలు తీసుకుపోయి ఇస్తావరని పెళ్ళానికి మంచి నకిలేసి డిజైన్ చేయమని ఆయన ఇంకా ఈ సమేత కలిపేసేస్తారా ఇక తీసుకొచ్చి అబ్బ సంబరపడుకుంటాని పెళ్ళ మెడలేసినాం అనుకో అది పిగిరికి పుడకలేసినట్టు తమ్మి మెడలు పొడుగున్న పిల్లకి 20 తులాలు వేసిన అందం కొడుతుందా పెద్ద కొట్టదిగా నిన్నే కోతి పిల్లలు చూస్తావు వినవాడయా మాకు అందరు గాలే ఉన్నారా మరి మీరు ఇంటూ రాటికలేదు అయితే అయితే మాత్రం మరి అటజీలరా చెప్తే అటజీలు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే ఇట్లా పచ్చని పందిరేసే మళ్ళీ వెళ్తాడు అయ్యో నా ఆడబిడ్డలు వచ్చిరి నా అక్కయ్యలు వచ్చిరి నా బిడ్డలు వచ్చిరి గాజులు పెట్టుకుంటారు మళ్ళీ వెళ్తారా ఈ పందిట్లో కూర్చుంటదిరా ఇక అందరు పెట్టుకున్నాకనే పెట్టుకుంటది ఈమెకు భయమే ఈమెకు మొదలయ్యారు కదా అటజీలని ఇక ఎంత పిలిచినా రాదు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వేయినాక ఇక ఒక్కటే వచ్చి కూర్చుంటదిరా ఇక పట్ట ఇక పుట్ట ఇక పట్ట ఇక పుట్ట ఇక పెట్టుకునేటి అక్కడ పోగొట్టేటి 2 డజన్లు రా ఆ గాజుల మళ్ళీ చెట్టు ఆడేమని అంటాడా అక్కడ ఒక్క మాట గిరాకి దెబ్బతింటదని ఊరు బందుకు పోతాడు తంగడి ఎత్తల్ల పోతాడు పలిగిన గాజులు ముత్తైతన 3 దెర్రుగాలు అంటారా అయ్యో మరి ఇప్పుడు సుడున్న పిల్లలు పెళ్లి చేసుకుంటే ఇరుగోళ్ళతోటి పొరుగుళ్ళతోటి వాడళ్ళతోటి వంతులతోటి పడుకులు లేరా మొగడు రోజుకి ఒక్కసారి కొట్టడానికి మనసు మొగడేటన్నా ఊరికి పల్లెకెటన్నా ఆయన పెద్ద గుండు తెస్తుంది రేపు పెడుతుంది ఇక చెప్పన ఆ గుండు ముందరికి వచ్చి అంగుతుందిరా గుండు ఆ పొరుకుంటే చీపుల పడ్డ అప్పుడు దానికి తురిటి అవుతుంది అయ్యో తమ్ముడా